ఇక్కడ ఒక వార్త చూడండి, చాలా కీలకమైన వార్త. 3 రోజుల్లో భారత్కు రావాలి. ఎవరు? ప్రభాకర్ రావు. ఎస్ఐబి మాజీ చీఫ్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా పనిచేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న దొంగ అమెరికాకు పారిపోయిండు. ఈ దొంగ రకరకాల ప్రయత్నాలు చేసిండు. నన్ను రాజకీయ శరణార్థిగా పరిగణించండి, నన్ను భారతదేశం వేధిస్తున్నది అని అమెరికాలో ఆడ కేసు వేసిండు. కోర్టు కొట్టేసింది. ఇక్కడ సిట్ ఆల్రెడీ రకరకాల కేసులు వేసింది. నాంపల్లి కోర్టు ఏకంగా నిన్ను ప్రకటిత నేరస్తుడిగా పరిగణిస్తాం, జూన్ 20వ తేదీలోగా తెలంగాణలో అడుగు పెట్టకపోతే అని చెప్పింది. ప్రకటిత నేరస్తుడి కింద ఒక్కసారి పరిగణిస్తే ఆయన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ అటాచ్ చేయబడతాయి, ప్రభుత్వానికి అటాచ్ చేయబడతాయి. సో ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ అడిగిండు, బెయిల్ ఇవ్వలే. కానీ నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నువ్వు 3 రోజుల్లో భారత్కి రావాలి. 3 రోజుల్లో భారత్కి రావాలి అన్న కండిషన్తో పాటు కొంత వెసులుబాటు కల్పించింది. ముందస్తు బెయిల్ ఇచ్చింది, దాంతోపాటు పాస్పోర్ట్ని మళ్ళీ ఇష్యూ చేసింది. సో నువ్వు ఫస్ట్ భారత్కి రా, నిన్నెవరు అరెస్ట్ చేయరు, ఆగస్టు ఏదో తేదీ ఉన్నది. ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు సహకరించు, కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయి. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు, బలవంతపు చర్యలొద్దని సర్కార్కు సూచన. ఆగస్టు 5వ తేదీన తదుపరి విచారణ. అంటే ఆగస్టు 5వ తేదీ వరకు మీరు అరెస్టు చేయొద్దు అని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా శ్రవణ్ రావు, ఐన్యూస్ ఎండీగా ఉన్న శ్రవణ్ రావు కూడా గతంలో అమెరికాలో ఉంటే సుప్రీంకోర్టు కొంత ముందస్తు బెయిల్ ఇచ్చి రమ్మని చెప్తే వచ్చిండు. ఇప్పుడు మరి ఈ ముసలోడు వస్తాడా రాడా అన్నది చూడాలి. ఎందుకంటే మామూలు దుర్మార్గుడు కాదు, ఈడొక్కడే కాదు. ఇప్పుడు ఈ వెనకాల వీడు ప్లాన్ వేస్తే ఎగ్జిక్యూట్ చేసిన వాడు రాధాకిషన్ రావు అంటోడి మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేసి తీసుకపోతే వీళ్ళు అమ్మ నా బూతులు తిట్టేదట. వాడు రాధాకిషన్ రావు అయితే ఇంకా వాడు ఇంకా దారుణం. ఇక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టడమే ఇక వీళ్ళ పని. అంత దుర్మార్గులు వీళ్ళు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 3 రోజుల్లో భారత్కు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రభాకర్ రావుకు ఊరటనిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పైన ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించింది. అదే సమయంలో మధ్యంతర ఉత్తర్వులను అలుసుగా తీసుకోవద్దని ప్రభాకర్ రావును హెచ్చరించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ పంజాగుట్ట పోలీసులు 2024 మార్చి 10వ తేదీన కేసు పెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అప్పటికే క్యాన్సర్ చికిత్సకు అమెరికా పోయిండు. ఓ దశలో దర్యాప్తు అధికారులు ఎస్ఐబి మాజీ అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును విచారిస్తుండగా నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్కు తిరిగొస్తానని పేర్కొంటూ ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించిండు. ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఆ తీర్పును ఈ నెల 9వ తేదీన సుప్రీంకోర్టులో సవాల్ చేసిండు. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం ఈ వ్యాజ్యం పైన గురువారం విచారణ చేపట్టింది. ప్రభాకర్ రావు తరపున దామా శేషాద్రి నాయుడు, తెలంగాణ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూధ్రా సుదీర్ఘ వాదన వినిపించారు. ప్రభాకర్ రావు పోలీస్ శాఖలో 30 ఏళ్లకు పైగా సేవలు అందించాడు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా పోయిండు. ఆయన అక్కడికి వెళ్ళగానే కేసు నమోదైంది, పాస్పోర్ట్ రద్దు చేశారు అని శేషాద్రి నాయుడు ధర్మాసనం దృష్టికి తీసుకుపోయిండు. వీడు ఏం చేసిండంటే ఇక్కడ మొత్తం ఎవిడెన్స్లు అన్నింటినీ ఖతం చేసేసి అమెరికాకి చెక్కేసిండు. ఏమనంటే క్యాన్సర్ ఉందంటుండు, ఈడ మాత్రం జనాన్ని సావగొట్టిండు. క్యాన్సర్ నాకు ఉంది, నన్ను కాపాడిండి అని ఆడ అమెరికాలో అభ్యర్థిస్తున్నాడు. తొలుత దేశానికి వచ్చేలా చేసి విచారణకు సహకరించకపోతే అప్పుడు చర్యలు తీసుకోవచ్చని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. జస్టిస్ నాగరత్న కల్పించుకుంటూ ప్రభాకర్ రావు భారత్కు వచ్చారా అని ప్రశ్నించారు. దానికి శేషాద్రి నాయుడు స్పందిస్తూ పాస్పోర్ట్ను రద్దు చేసినందున రాలేకపోతున్నారు అని వివరించారు. కోర్టు అనుమతిస్తే ఆయన దేశానికి వచ్చి విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కొందరు నేతలను టార్గెట్ చేసుకున్నారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆధారాలు కోర్టు ముందు పెడతామన్నారు. దీంతో జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ ఈ కేసులో ఎంతమందికి ముందస్తు బెయిల్ వచ్చింది, ఎంతమందికి రెగ్యులర్ బెయిల్ వచ్చింది అని ప్రశ్నించారు. ఒకరికి ముందస్తు బెయిల్ వచ్చింది శ్రవణ్ రావుకి, 4గురికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని శేషాద్రి నాయుడు బదులిచ్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్ కుమార్ అమెరికా నుంచి వచ్చేందుకు కోర్టు అనుమతించిన విషయాన్ని గుర్తు చేశారు. సొలిసిటర్ జనరల్ ఈ వాదనతో విభేదించారు. సీరియస్ కేసును రాజకీయాలతో ముడిపెట్టొద్దు అని కోరారు. మిగతా నిందితులను ప్రభాకర్ రావును ఒకేలా చూడొద్దు, ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావుది కీలక పాత్ర, ఆయనే ప్రధాన నిందితుడు అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేసు తీవ్రతను ఆయన ముందుగానే గ్రహించి భార్యతో కలిసి తిరుపతి నుంచి చెన్నైకి, అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయిండు. 2020లో రిటైర్ అయిన ప్రభాకర్ రావు 2023 వరకు ఎస్ఐబి చీఫ్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించాడు. 3 రోజుల సమయం ఇస్తే ప్రభాకర్ రావును భారత్కు తీసుకొస్తామన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ప్రభాకర్ రావు భారత్కు వస్తే ఆయన్ను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించగా
అవునని తుషార్ మెహతా బదులిచ్చారు. సిద్ధార్థ్ లూథ్రా వాదన వినిపిస్తూ లావేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ 2012 తీర్పును ప్రస్తావిస్తూ ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ అభ్యర్థించారు. దీనికి జస్టిస్ నాగరత్న స్పందిస్తూ మీరు పాస్పోర్ట్ రద్దు చేయించారు, అతను ఒక ప్రకటిత నేరస్తుడు అని చెబుతున్నారు. మరోవైపు అతడు దేశానికి తిరిగి రావడం లేదంటున్నారు. ముందైతే ఆయన్ని దేశానికి రానివ్వండి, దర్యాప్తు జరగనివ్వండి. ప్రభాకర్ రావుకు భారతదేశానికి మాత్రమే ప్రయాణించడానికి పాస్పోర్ట్ లేదా ప్రయాణ అనుమతి పత్రాన్ని అందించండి. ఆ పత్రం అందిన 3 రోజుల్లో భారత్కు తిరిగి వస్తారు. దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరవుతారు అంటూ కోర్టుకు అఫిడవిట్ అందజేయాలి. మధ్యంతర రక్షణను అలుసుగా తీసుకోవద్దని వ్యాఖ్యానించారు. తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావు పైన ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచిస్తూ విచారణ ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేశారు. అంటే మే 30 ఇవాళ, మే, జూన్, జూలై, ఆగస్ట్ అంటే 2 నెలల 5 రోజుల పాటు ఆయన మీద నో యాక్షన్, ఏం యాక్షన్ తీసుకోవద్దు, ఆయన్ని విచారించండి అని చెప్తుంది. నేను మేము తీర్పిచ్చినాం కదా నువ్వు కూడా ఎక్కతొక్క వాగొద్దని కూడా కోర్టు చెప్తున్నది. మరి ఏం జరుగుద్ది అన్నది చూడాలి.